సంక్రాంతి అంటేనే పచ్చని పొలాలు, గాలిలో ఎగిరే గాలిపటాలు, ముఖాల్లో చిరునవ్వులు. మరీ ముఖ్యంగా ఇల్లంతా పరిమళించే పిండి వంటల సువాసన. ఒకప్పుడు సంక్రాంతి రాగానే ఊరంతా ఒకే వంటశాలలా మారిపోయేది. అమ్మమ్మలు, నానమ్మలు తెల్లవారుజామునే పొయ్యి వెలిగించి అరిసెలు, గారెలు, సకినాలు, బూరెలు, చెక్కిలాలు 4 కాదు, 5 కాదు, కనీసం 10 రకాల పిండి వంటలు తయారు చేసేవారు. పండుగ రోజు ఆ వంటలు ఇంటి వాళ్ళకే కాదు, చుట్టాలు, పొరుగు వాళ్ళు, ఎదురింటి వాళ్లకు పంచేవారు. పంచుకోవడంలోనే పండుగ ఆనందం ఉండేది. కానీ కాలం మారింది. ఇప్పటి సంక్రాంతికి పొయ్యి మంటల కన్నా మొబైల్ స్క్రీన్ వెలుగు ఎక్కువైంది. పిండి కలపడం కన్నా ఆన్లైన్ యాప్లో ఆర్డర్ పెట్టడమే సులువు అయింది. టైం లేదు అన్న ఒక్క మాటతో అమ్మమ్మల వంటల స్థానాన్ని స్వీట్ షాపులు ఆన్లైన్ డెలివరీలో ఆక్రమించేశాయి. ఇప్పుడు ఒక్క క్లిక్ తో అన్ని రకాల పిండి వంటలు డోర్ డెలివరీలో అందుబాటులో ఉన్నాయి. రుచులు ఉన్నాయేమో, కానీ ఆ ప్రేమ, ఆ అనుబంధం మాత్రం ప్యాక్ లో రావట్లేదు. సంక్రాంతి అంటే కేవలం పండుగే కాదు, తరతరాల సంప్రదాయం. అమ్మమ్మల చేతి రుచిని మళ్ళీ గుర్తు చేసుకునే సందర్భం. టెక్నాలజీ అవసరమే, కానీ సంప్రదాయాన్ని మర్చిపోతే పండుగ పరిమళం తగ్గిపోదా? నా పేరు అప్పారావు సార్. సర్వాణి స్వీట్స్ గత 30 ఏళ్ళుగా పనిచేస్తున్నానండి. సంక్రాంతి సందర్భంగా పిండి వంటలతో కూడిన వంటలను తయారు చేసి పెట్టాను కస్టమర్కి అందుబాటు రేట్లో. దాంట్లో నిండుగా నేతి అరిసెలు, ప్లెయిన్ అరిసెలు, నూపప్పు అరిసెలు, కొబ్బరి బూరెలు, పాకుండలు, పాకం కజ్జికాయలు, అలాగే సాదా కజ్జికాయలు, పాల తాలికలు, బెల్లం మిఠాయి బూందీ చేసిన బూందీ మిఠాయిలు అందరికీ అందుబాటులో పెట్టామండి. ఎవరి ఇయర్ స్పందన బాగానే ఉంది. ఈసారి కూడా స్పందన బాగుంటుందని ఆశిస్తున్నాం. జనరల్గా అందరూ రెగ్యులర్ రేట్లో పెట్టాను సార్. 460 రెగ్యులర్ అండి. నేతితో చేస్తే కొంచెం 100 రూపాయలు ఉండదు ఎక్స్ట్రా పెట్టాను సార్. ఈ సంక్రాంతి అయినా ఒక్క పిండి వంట అయినా ఇంట్లో చేసుకుంటే అది రుచి కంటే ఎక్కువగా స్మృతిగా మిగిలిపోతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు సహజమే, కానీ మార్పు పేరుతో మన మూలాలను మర్చిపోవడం కాదు. సంక్రాంతి అంటే కేవలం ఆన్లైన్ ఆర్డర్ కాదు, స్వీట్ షాప్ ప్యాకెట్ కాదు, ఇంటి వంటగది నుంచి వచ్చే పిండి వంటల పరిమళమే నిజమైన పండుగ. సంప్రదాయం చేతిలో ఉంటేనే పండుగకు ప్రాణం ఉంటుంది.